పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కలెక్టర్తో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు హరిప్రసాద్ త్వరలో పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన గురించి మీడియాకి తెలియజేశారు. అభివృద్ధి పనుల గురించి మాట్లాడటానికి కలెక్టర్ గారు కలిసాం. ఈరోజు ప్రతి విషయం మీద కూలంకషంగా చర్చించాము. ఆయన కూడా ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు షేర్ చేసుకున్నారు. అదేవిధంగా త్వరలోనే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని సందర్శిస్తారు. ఆ డేట్లు ఇంకా ఫైనలైజ్ కాలేదు. కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఆయనకు ఉండడం వల్ల ఈ పర్యటన అనేది కొంచెం ఆలస్యమైంది. అయితే రాబోయే 2-3 వారాల్లో తప్పకుండా ఆయన పిఠాపురాన్ని సందర్శించి ఏదైతే ప్లాన్ చేశారో కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అవి ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ. అంటే ఈ నెల 10వ తారీఖుని వచ్చి ఒక్కళ్ళ బీబీసీ సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు అనేది వస్తారు. అది 10, 9 లేకపోతే 12, 13 అనేది ఇంకా డిసైడ్ కాలేదు. రావడం అయితే ఖాయం. బీబీసీ సమస్య పైన కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. అన్ని అంశాలతో పాటు ఈ గత 2-3 రోజులుగా జరిగిన సంఘటనల మీద కూడా చర్చ జరిపాము. ఏమైనప్పటికీ ఆ సమస్య మీద మాట్లాడవలసింది డిప్యూటీ సీఎం గారే. ఆయనే దానికి సంబంధించిన విషయాలను మీ అందరితో షేర్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తారంటే అసలు ఆందోళన ఇప్పటి వరకు దానికి సంబంధించి ఆందోళన అనేది ప్రజల హక్కు, ఎప్పుడన్నా చేయొచ్చు. దాన్ని మేము సానుకూల దృక్పథంతోనే చూస్తున్నాము. వారి ఆందోళనను మేము సహృదయంతోనే మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. రాజకీయపరమైన కోణాలు ఏమైనా ఉన్నాయంటారు? రాజకీయం చేస్తే రాజకీయ కోణాలు ఉంటాయండి. అది సామాజికమైన అంశం. వాళ్ళ ఆందోళన పొల్యూషన్కి సంబంధించి అది సహృదయంతో తీసుకోవాలండి. మనం వాళ్ళ ప్రారంభం కాకుండానే పొల్యూషన్ ఎలా వచ్చిందంటారు? పొల్యూషన్ ఒక్కటే కాదండి, రకరకాల అంశాలు దాంట్లో ఉన్నాయి. దాని మీద ఒక కమిటీని కూడా వేస్తామని ఇప్పటికీ మీకు అనౌన్స్ చేశారు. నిపుణుల కమిటీలోనే అవన్నీ తేల్తాయి. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుతున్నారు అని జనసేనలోనే అది మేమే చెప్తాం కదా. జనసేనలోనే ఇన్ఛార్జిని మార్చేటట్టు చెప్తాం కదా, చెప్పకుండా ఏం జరగదు కదా. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏమీ లేదు.